రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రేపల్లి టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని స్వాగతించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా రేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, సోదరులు అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవమైన విషయం, మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1986 సంవత్సరంలో బీసీలకి 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు దక్కింది. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి. అంతకుముందు అరాకొరా ఉన్నటువంటి ఎక్కడ కూడా బీసీలు పోటీ చేయడానికి కూడా వీలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనదొక్కని వర్గాల్లో బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అనేక రకాల దాడులు, మరి బీసీలను అణచివేతకు గురైన సందర్భాలు తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజ్యాధికారం దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత 96 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 34% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో మహిళలతో పాటు బీసీలకు కూడా ప్రథమ స్థానం ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీకి దక్కింది. 96 సంవత్సరం, 2001, 2006, 2013 సంవత్సరాల్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు మనంతా కూడా సాధించగలిగాం. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి పరిశీలన చేసినట్లయితే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లో 24.15%కి జగన్ దించి ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి 16,816 మంది బీసీ అభ్యర్థులకు రాజ్యాధికారం దూరం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చాలా సీరియస్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం దిశగా మరి తెలుగుదేశం ప్రయాణం చేస్తే ఆ రాజ్యాధికారాన్ని పొంగదీస్తూ బీసీలకి రాజ్యాధికారం లేకుండా చేసినటువంటి మహా వీరుడు జగన్. మరి ఆ వీరుని మనం గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో బీసీలంతా ఐక్యంగా ఉండి ఏదైతే మనకి ఈ రోజున కూటమి ప్రభుత్వం 34% గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 33% మనకి రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని మన బీసీలందరూ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ మన వర్గాలందరినీ కూడా ఏకదాటిపై నడిపిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ముక్తకంఠంతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఇందులో భాగస్థులు అయినటువంటి మన రెవెన్యూ శాఖ మంత్రులు, పెద్దలు, గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ మంత్రులకి ఈ సందర్భంగా రేపల్లి తెలుగుదేశం తరఫున మేమందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా ఈ సందర్భాన్ని దీవించాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.